హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో వట్టి చేపలు చూడండి. వీటిని నేను ముందుగా ఇట్లా ఉట్టిగానే వేపుతున్నానండి ఇట్లా. ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది వెళ్ళిపోవాలి కదా. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకొని కూడా దాన్ని ముందుగా ఇలా వేయించుకుంటాను. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే మనకు కొంచెం ఆయిల్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనము ఎగ్ ఫ్రైలో కూడా ఇలాగే వేపుకోవచ్చు. మనము ఒకేసారి ఆయిల్లో వేసుకొని వేపుకోకుండా ఇలా ఆనియన్స్ని పక్కకు వేయించుకున్న తర్వాత వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా ఒక గరిటె అంతా వేసుకున్నాను ఆయిల్. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకొని అందులోనే వేయించి పెట్టుకున్న వట్టి చేపలు అనేది కొంచెం వాటర్లో తీసి పక్కన పెట్టుకున్నాను. వేడిపోయిందే మళ్ళీ వేడినట్టు అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని చక్కగా వేపుకోవాలి. అదేంట్రా కొన్ని ఉన్నాయి అనుకోకండి, ఒక్కరి మందం చేసుకుంటున్నాము అంతే. ఈ కర్రీ అంటే ఎక్కువగా నచ్చరు మా ఇంట్లో, ఇక తినేవాళ్ళు తింటాం, నేనైతే తింటా. అందుకే చేసుకుంటున్నాము. ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ మధ్యలో గీట్లు పెట్టకుండా డైరెక్ట్గా ఇలా విరిచి వేసేసుకోవాలండి. మనకు ఫ్రై అయితే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి కూడా మొత్తం మెత్తబడిపోయాక అందులోకి నలుచుకొని తింటే కాంబినేషన్ బాగుంటుంది. ఇలా చక్కగా వేగుతున్నాయి చూడండి. పొగ వస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే, ఏం టెన్షన్ కాకుండా చూడండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా తొందరగా వేగడానికి మనకు చాలాసేపు పడుతున్నాయి. అలా చాలాసేపు పట్టదు. నేను దీనికి సరిపడా కొద్దిగా అంత పసుపు తీసుకున్నాను. చూడండి, ఇలా పసుపు వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం. నేను ముందుగానే టమాటాలు అనేది దీనికి సరిపడా కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేస్తాను చూడండి. మనం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు అయినాకైనా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది అన్నమాట టమాటా. దీని తర్వాత చూడురి, కొంచెం సేపు డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను, మూత కూడా పెడతలేను. ఇక కొంచెం ఫ్రై కాబట్టి తొందరనే అయిపోతుంది. మనం ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రై అవుతుంది, దగ్గరగా అవుతుంది, కర్రీ అవుతుంది అనుకుంటాము. ఆయిల్ కొంచెం ఉండగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ కూడా వాడకండి, చాలా మంచిది కాదు. నేను కొద్దిగా అంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కర్రీకి చప్పగా ఉండకుండా సమానం వేసుకుంటున్నాను. తక్కువ ఉంటే ఏం కాదు, ఎక్కువ ఉంటేనే కష్టం. ఈ కర్రీ మాత్రం రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. పైగా రోటీలో కంటే ఫస్ట్ జొన్న రొట్టెలకు అయితే ఇంకా బాగుంటుంది. తినే వాళ్ళైతే తినొచ్చు, లేకుంటే నార్మల్గా చపాతీలోకైనా పరోటాకి ఏదైనా బాగానే ఉంటుంది. ఎక్కువ అయితే జొన్న రొట్టెలకు బాగుంటుంది. ఇప్పుడు ఇది మెత్తబడింది. ఒక్క 2 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా కలుపుకొని ఎక్కడికైనా మాడనీయద్దు. దీన్ని మాడితే కొంచెమే కర్రీ కదా, టేస్ట్ అనేది ఖరాబ్ అవుతుంది. టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి. ఇట్లా మంచి చెంచుతో అనుకుంటే ఇక మెత్తగా టమాటా అండ్ ఆనియన్స్ మెత్తపడితే కూడా పేస్ట్ లాగా అవుతుంది. కొద్దిగా అంత తీసుకొని రైస్లోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. అప్పుడు వేసుకుంటే పచ్చికాయలు ఎట్లా కొట్టినాయి, ఇప్పుడు ఎట్లా కొడుతున్నాయి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే ఎట్లుంది చూడరు. ఈ కర్రీ మాత్రం రెడీ అయిపోయిందండి. ఇక మీరు రొట్టెలలో తింటారా, ఇక కర్రీలో తింటారా ఏమో, కానీ మేమైతే రైస్లో తింటాం. ఇప్పుడైతే రోటీలు చేయలేము. ఇక దీని టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే మా పిల్లలు కూడా కొంచెం ఇష్టపడి తింటారు. బాయ్, మళ్ళీ మరొక వీడియోతో నేను వస్తా.